Hello students, today I'll discuss orthopedics and neurology, paper 2 for physiotherapy second year students. Today I'm going to discuss about convulsive disorders. So first let's learn what convulsion is. Convulsion is a medical condition where the muscles of the body contract and relax repeatedly. ఓకే, ఏంటిది? ఇది ఒక మెడికల్ కండిషన్. ఇక్కడ ఏమైతుందంటే మన శరీరంలో ఉన్న అన్ని కండరాలు కూడా కాంట్రాక్ట్ అంటే కండరాల సంకోచం మరియు రిలాక్స్ అంటే రిలాక్స్ అవ్వడంతో గుర్తిస్తాము. Because of this continuous or repeated contraction and relaxation, few actions takes place in the body which are not controllable. Okay, ఇక్కడ ఏమైతుందంటే శరీరంలో నియంత్రణ చేయలేని విధంగా కొన్ని చర్యలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే డిజార్డర్స్ని కన్వల్సివ్ డిజార్డర్స్ అని అంటాము. Epilepsy. It is a common and diverse set of chronic neurological disorders characterized by seizures. It is defined as an episode of abnormal, hyperactive, hypersynchronous brain electrical activity expressed as abnormal motor, sensory or psychological behavior. ఇది సాధారణమైన విభిన్న పద్ధతులు కలిగి నాడీ వ్యవస్థ రుగ్మత. ఇది హఠాత్తుగా ఏర్పడే మూర్ఛ వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. మెదడులో అసాధారణమైన అతి సమకాలిక అతి చురుకైన విద్యుత్ సంకేతాలు ఏర్పడినప్పుడు కలుగుతాయి. శరీరంలో అసాధారణమైన కదలికలు, స్పర్శ జ్ఞానం కోల్పోయి మానసిక ప్రవర్తనలో మార్పులు ఏర్పడతాయి. ఈటియాలజీ అంటే ఈ కన్వల్షన్స్ కానివ్వండి, ఈ ఎపిలెప్సీ కానివ్వండి రావడానికి గల కారణాలు ఏంటి? ఓకేనా, వీటిని మనము ఫిట్స్ అని అంటాము, ఓకే, సిజర్స్ అని అంటాము, రైట్. నెక్స్ట్ కారణాలు. ఇడియోపతిక్ అంటే తెలియని కారణాలు. సెర్బ్రోవాస్కులర్ డిసీజ్ అంటే మన మెదడుకు సంబంధించిన రక్తనాడుల యొక్క వ్యాధులు. లేదా ట్యూమర్స్ అంటే మన బ్రెయిన్ టిష్యూలో ట్యూమర్స్ అయినప్పుడు. వీనస్ ఇన్ఫాక్షన్ ఎట్ కార్టెక్స్ అంటే మన సిరలలో కనుక రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడినట్లయితే. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ అంటే మద్యం తీసుకోవడం, డ్రగ్స్, కొన్ని మందులు వాడటం వల్ల, లేదా మెటబాలిక్ డిజార్డర్స్ అంటే గ్రంథుల యొక్క వైకల్యాలు. ఇంకొకటి సెరిబ్రల్ ఇన్ఫెక్షన్స్ అంటే మన మెదడుకు గనక ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చి ట్రామా అంటే గాయాలైనప్పుడు, అంటే మెదడుకి గాయమైనప్పుడు. సో ఈటియాలజీలో వచ్చేసి ఇడియోపతిక్ అంటే తెలియని కారణాలు, సెరిబ్రోవాస్కులర్ డిసీజ్ అంటే మెదడుకు రక్త సరఫరా చేసే రక్తనాడుల యొక్క వ్యాధులు, ట్యూమర్స్, వీనస్ ఇన్ఫాక్షన్ ఎట్ కార్టెక్స్ అంటే మెదడుకు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడ్డప్పుడు, ఆల్కహాల్ అంటే ఎక్కువగా మద్యం తీసుకోవడం వల్ల, డ్రగ్స్, మందుల వల్ల, మెటబాలిక్ డిజార్డర్స్ అంటే గ్రంథుల యొక్క లోపాల వల్ల, సెరిబ్రల్ ఇన్ఫెక్షన్స్ అంటే మెదడుకు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ట్రామా మెదడుకు గాయమైనప్పుడు ఎపిలెప్సీకి దారితీస్తుంది.
ఎపిలెప్సీ ఈ క్రింది విధంగా విభజించబడింది. ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎపిలెప్సీ ఈజ్ యాజ్ బిలో. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ. ఇది రెండుగా విభజించబడినది. ఒకటి పార్షియల్ సీజర్స్, రెండవది జనరల్ సీజర్స్. ఓకే, ఒకటి పార్షియల్, రెండవది జనరల్. పార్షియల్ అంటే ఒక భాగానికి మాత్రమే, జనరల్ అంటే పూర్తిగా. తర్వాత పార్షియల్ సీజర్స్ లో మళ్ళీ ఇది రెండుగా విభజించబడింది. సింపుల్ పార్షియల్ సీజర్స్, కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్. ఓకేనా, సింపుల్ పార్షియల్ సీజర్స్ మరియు కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్. జనరల్ సీజర్ని తీసుకున్నట్లయితే టోనిక్ క్లోనిక్ గా చెబుతారు. Seizures types are organized firstly according to whether the source of the seizures within the brain is localized or distributed. ఏంటి అంటే ఇక్కడికి సీజర్స్ వచ్చినప్పుడు ఆ సోర్స్ బ్రెయిన్లో ఒక భాగానికి సంబంధించా లేదా మొత్తం వ్యాపించిందా, దాన్ని బట్టి ఇది లోకల్ సీజర్స్ లేదా పార్షియల్ సీజర్స్, జనరలైజ్ సీజర్స్ అని పేరు ఇవ్వడం జరిగింది. పార్షియల్ సీజర్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఆన్ ఎక్స్టెంట్ టు విచ్ అవేర్నెస్ ఈజ్ ఎఫెక్టెడ్. పార్షియల్ సీజర్స్ మళ్ళీ మనకి సింపుల్ అండ్ కాంప్లెక్స్ గా విభజించబడ్డాయి. చూడండి, సింపుల్ అండ్ కాంప్లెక్స్. ఇవి ఏ బేస్ మీద వీటి విభజన జరిగిందంటే అవేర్నెస్ ఎఫెక్ట్ అయిందా అంటే పేషెంట్ మేల్కోతో ఉన్నాడా, అదేమన్నా దానిపైన ఏమైనా ప్రభావం చూసిందా, దాని మీద బట్టి అవి విభజించడం జరిగింది. If it is unaffected, then it is simple partial seizure. ఓకే, అవేర్నెస్ అనేది ఎఫెక్ట్ కానప్పుడు దాన్ని సింపుల్ పార్షియల్ సీజర్ అని అన్నారు. ఒకవేళ అవేర్నెస్ మేల్కోవడం కనుక ఎఫెక్ట్ అయినట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్. A partial seizure may spread within the brain, a process known as secondary generalization. ఈ పార్షియల్ సీజర్ అనేది బ్రెయిన్ మొత్తంలో వ్యాపించవచ్చు. దీన్ని సెకండరీ జనరలైజేషన్ గా అంటారు. జనరలైజ్ సీజర్స్ ఆర్ డివైడెడ్ అకార్డింగ్ టు ద ఎఫెక్ట్ ఆన్ ద బాడీ. ఈ జనరలైజ్ సీజర్స్ ని ఏ విధంగా విభజించారంటే మన శరీరంపై చూపిస్తున్న ప్రభావాన్ని బట్టి అవి విభజించబడ్డాయి. బట్ ఆల్ ఇన్వాల్వ్స్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. విభజన ఏదైనా ఉండనివ్వండి, ప్రతి దాంట్లోనూ కూడా పేషెంట్ తన స్పృహని కోల్పోతాడు. దాన్ని లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటాము. దీస్ ఇన్క్లూడ్ అబ్సెంట్ సీజర్స్, మయోక్లోనిక్ సీజర్స్, క్లోనిక్ సీజర్స్, టోనిక్ సీజర్స్, టోనిక్ క్లోనిక్ సీజర్స్ అండ్ ఎటోనిక్ సీజర్స్. ఓకే, absence లో ద పర్సన్ ఈజ్ అవేక్ అండ్ థింక్ క్లియర్లీ. పేషెంట్ మెలకుగా ఉంటాడు, బాగా ఆలోచించగలడు. క్లోనిక్ సీజర్లో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది, అలాగే కండరాలలో విపరీతమైన సంకోచం ఉంటుంది. మయోక్లోనిక్లో ఏ బ్రీఫ్ షాక్ లైక్ జర్క్స్ ఆఫ్ అ మసిల్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ మసిల్స్. కండరాలను కనుక మనం గమనిస్తున్నట్లయితే ఒక కండరంలో కానివ్వండి లేదా ఒక గుంపులో అయినా సరే జర్క్ లాంటి షాక్స్ వస్తూ ఉంటాయి. టోనిక్ సీజర్స్ కనుక తీసుకున్నట్లయితే ఇది కూడా సేమ్, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది, అలాగే వాయిలెంట్ మసిల్ కాంట్రాక్షన్ మనం చూస్తాం. టోనిక్ క్లోనిక్ సీజర్స్ లో బ్రెయిన్ లోని రెండు వైపులా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్స్ ఆన్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద బ్రెయిన్, కెన్ స్టార్ట్ ఆన్ వన్ సైడ్ అండ్ స్ప్రెడ్ టు హోల్ బ్రెయిన్. ఒక చోట ఒక సైడ్ ఆఫ్ బ్రెయిన్ లో మొదలై బ్రెయిన్ అంతా కూడా వ్యాపించవచ్చు. ఇక్కడ కూడా మనం లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ చూస్తాము, కండరాలన్నీ బిగుసుకుపోతాయి, మసిల్ స్టిఫ్నెస్ చూస్తాము, అలాగే జర్కీ మూమెంట్స్ ఉంటాయి. ఇది టోనిక్ క్లోనిక్ లో. ఇక్కడ ఒక సీజర్ అంటే ఒక ఎపిసోడ్ వచ్చినప్పుడు కండరాలు బిగుసుకోవడం అనేది స్టార్ట్ అవ్వగానే అది 1 నుంచి 3 నిమిషాల పాటు ఉంటుంది. అలాగే దీని నుంచి బయటపడటానికి పేషెంట్కి చాలా టైం అవసరం అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి ఎటోనిక్ సీజర్. కంప్లీట్ ఆర్ పార్షియల్ లాస్ ఆఫ్ టోన్ కాస్డ్ బై టెంపరరీ ఆల్టరేషన్ ఆఫ్ బ్రెయిన్ ఫంక్షన్ యూజువల్లీ లాస్ట్ ఫర్ 15 seconds. ఇక్కడ ఏమైతుంది అంటే పేషెంట్కి కొద్దిపాటైనా లేదా పూర్తిగా అయినా కండరాలలో టోన్ని కోల్పోతాడు. ఇది బ్రెయిన్ తన విధుల్ని సరిగ్గా నిర్వహించలేనప్పుడు జరుగుతుంది. ఇది ఒక 15 సెకండ్ల పాటు ఉంటుంది. అలాగే అబ్సెంట్ సీజర్స్లో పేషెంట్ కొన్నిసార్లు అటెన్షన్ని సడన్గా కోల్పోతూ ఉంటాడు మధ్య మధ్యలో. ఇది మనకి కన్వల్షన్స్ యొక్క క్లాసిఫికేషన్. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూద్దామా క్లాసిఫికేషన్స్. Seizure types are organized first according to whether the source of the seizure is within the brain, is local or distributed. అంటే ఇది దేనివల్ల అయితే సీజర్ వస్తుందో అది బ్రెయిన్లో ఒక భాగానికే ఉందా లేదా మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిందా, మొత్తం వ్యాపించి ఉందా, దాన్ని బట్టి ఇది రెండుగా విభజించబడింది. ఒకటి పార్షియల్ సీజర్, రెండోది జనరలైజ్ సీజర్. మళ్ళీ పార్షియల్ సీజర్ పేషెంట్ యొక్క అవేర్నెస్ని బట్టి అంటే మెలకువని బట్టి రెండుగా విభజించబడింది. ఒకటి సింపుల్ పార్షియల్ సీజర్, రెండోది కాంప్లెక్స్ పార్షియల్ సీజర్. జనరలైజ్ సీజర్ ని మళ్ళీ విభజించడం అనేది జరిగింది. ఎలా విభజించారు అంటే అది మన శరీరం పైన చూపిస్తున్న ప్రభావాన్ని బట్టి ఈ జనరల్ సీజర్స్ అనేవి విభజించబడింది. కానీ ఎలాంటి జనరల్ సీజర్ అయినా సరే అందులో పేషెంట్ తన స్పృహని కోల్పోతాడు. మనము లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ చూస్తాం. సో ఇందులో ముఖ్యంగా absent seizures, myoclonic seizures, clonic seizures, tonic seizures, tonic-clonic seizures and atonic seizures ని చూస్తాం. ఓకే, absence లో ఏమైతుంది, మధ్య మధ్యలో పేషెంట్ తన అటెన్షన్ని కోల్పోతాడు. ఓకే, క్లోనిక్ లో ఏమైతుంది, మయోక్లోనిక్ లో ఏమైతుంది, ఇక్కడ ఒక కండరం కానివ్వండి లేదా అనేక కండరాలు జర్క్ లైక్ మూమెంట్స్ చూపిస్తూ ఉంటాయి. ఓకే, క్లోనిక్ సీజర్స్ లో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది, అలాగే కండరాలు ఎక్కువగా బిగుసుకుంటాయి వాయిలెంట్ గా. అలాగే టోనిక్ సీజర్స్ లో కూడా సేమ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది, అలాగే కండరాలని కనుక గమనించినట్లయితే అవి వాయిలెంట్ గా బిగుసుకుంటాయి. క్లోనిక్ సీజర్స్ లో ఇవి రెండు వైపుల బ్రెయిన్ లో అయినా స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఒకవైపు బ్రెయిన్ లో స్టార్ట్ అయ్యి మన బ్రెయిన్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. ఇక్కడ కూడా మనం లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ చూస్తాము, మసిల్ స్టిఫ్నెస్ ఉంటుంది, అలాగే జర్కీ మూమెంట్స్ ని చూస్తాము. ఒక సిజర్ కనీసం 1 నుంచి 3 నిమిషాల పాటు ఉండిపోతుంది. దాని నుంచి బయటపడడానికి కూడా పేషెంట్కి చాలా టైం అవసరం అవుతుంది. ఎటోనిక్ సీజర్స్ ఇది బ్రెయిన్ యొక్క విధుల్లో మార్పు రావడం వల్ల కంప్లీట్ గా నైనా పూర్తిగానైనా లేదా కొద్దిపాటి అయినా కండరాల్లో టోన్ని కోల్పోతుంది. ఇది 15 సెకండ్ల పాటు ఉంటుంది. ఓకే, ఇది క్లాసిఫికేషన్. క్లినికల్ ఫీచర్స్. The seizures can be initiated by an aura. ఓకే, సీజర్స్ ఎట్లా మొదలవుతున్నాయి అంటున్నాడు, ఆరాతోని మొదలవుతున్నాయి అంటున్నాడు. అంటే ఏంటి అంటే అబ్నార్మల్ న్యూరల్ డిశ్చార్జ్ వల్ల మొదలవుతాయి. ఇది ఒక వార్నింగ్ సైన్ లాంటిది. అంటే మనం ఏదో తేడాగా ఉన్నాడు అనేది మనం గమనించవచ్చు. ఓకే, సింకోప్ అంటే ఫెయింటింగ్, కళ్ళు తిరిగి పడిపోవడం, టెంపరీ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకేనా, కొద్దిసేపు తన స్పృహని కోల్పోవడం. అలాగే డ్రాప్ అటాక్స్ ఏంటంటే ఎలాంటి కారణం లేకుండా కూడా పడిపోవడం. ఫోకల్ మోటార్ ఆర్ సెన్సరీ అటాక్స్, ఒక భాగాన కండరాలు సరిగ్గా పనిచేయలేకపోవడం లేదా స్పర్శలో మార్పులని గమనిస్తారు. అబ్నార్మల్ ఫేషియల్ అండ్ ఐ మూమెంట్స్, మొహంలో మరియు కళ్ళల్లో అపసామాన్య కదలికలను చూస్తాము. హాలుసినేషన్స్, లేని దాన్ని ఉన్నట్లుగా పేషెంట్ ఊహించుకుంటూ ఉంటాడు. అక్కడ ఏం ఉండదు కానీ పాము వచ్చింది అని అంటాడు, అక్కడ ఏం ఉండదు ఎవరో కొట్టడానికి వస్తుంది అని చెప్తుంటాడు. ఓకే, అగ్రెసివ్ అవుట్ బర్స్. ఓకేనా, ఇక్కడ ఏంటి అంటే అందరిపైకి కొట్టడానికి కోపంగా వస్తాడు. కన్ఫ్యూజన్,
మనం ఏదైనా అడిగినట్లయితే కన్ఫ్యూజ్గా ఉంటాడు, ఒకటి అర్థం కానట్టుగా ఉంటాడు. ఇన్వెస్టిగేషన్స్, ఈఈజీ, సిటీ, ఎంఆర్ఐ, స్కాన్ ఫర్ బ్రెయిన్. ఓకేనా, ఇవన్నీ చేసి మనం వ్యాధిని నిర్ధారణ చేసుకోవచ్చు. మెడికల్ మేనేజ్మెంట్, ఓకే, ఫెనిటాయిన్ 20 to 400 milligrams per day, carbamazepine 600 to 1200 milligrams per day. Okay, physiotherapy management aims: provide psychological support to the patient, teach the patient various relaxation techniques, motivate the patient to maintain mobility at all joints, teach the patient deep breathing exercise. చూడండి, ఇక్కడ మంచిగా ఉన్న వ్యక్తికి సడన్ గా ఫిట్స్ వచ్చినాయి, లేదా కన్వల్షన్స్ వచ్చినాయి, ఎపిలెప్సీ, సీజర్స్ ఏదైనా ఉండనివ్వండి, ఓకేనా, ఇట్లా అయింది అనగానే మానసికంగా చాలా కృంగిపోతాడు. అందుకని చెప్పేసి మన పేషెంట్కి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలి. ఇంకొకటి, ఇక్కడ దేనివల్ల వస్తుంది, ఇక్కడ మాక్సిమం మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, కండరాలలో కంటిన్యూస్గా రిపీటెడ్గా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరగడం వల్ల వస్తుంది. జర్కీ మూమెంట్స్ అనేది మనం చూస్తాం, ఓకేనా, లిటరలీ పేషెంట్ కొట్టుకుంటూ ఉంటాడు, అవునా. సో ఇక్కడ ఏమవుతుందంటే అన్ని కండరాలలో కూడా విపరీతమైన నొప్పి ఉంటుంది, హోల్ బాడీలో విపరీతమైన నొప్పి ఉంటుంది. అందుకనే పేషెంట్కి రిలాక్సేషన్ టెక్నిక్స్ని నేర్పించాలి. మోటివేట్ ద పేషెంట్ టు మెయింటైన్ మొబిలిటీ ఎట్ ఆల్ జాయింట్స్. ఓకే, ఇక్కడ కండరాలు అన్నీ కాంట్రాక్ట్ రిలాక్స్ అవుతున్నాయి. ఓకే, ఫిట్స్ వచ్చినప్పుడు ఆ చేతులను కాళ్ళని కింద నేలకేసి కొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది, ఓకేనా. అందుకని చెప్పేసి కీళ్ళల్లో కదలికలు అనేవి తగ్గిపోతాయి. అందుకని పేషెంట్కి మనం ప్రేరణ ఇవ్వాలి తన కీళ్ళలోని కదలికలని నిలుపుకోవడానికి. టీచ్ ద పేషెంట్ డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ఓకే, అలాగే పేషెంట్కి బ్రీదింగ్ ఎక్సర్సైజ్లను కూడా నేర్పించాలి. ప్లాన్స్: develop good rapport with the patient and explain about the condition and treatment. పేషెంట్తో చాలా బాగా మాట్లాడి, ఓకే, తనకున్న సమస్యని, అది ఎందుకు వచ్చింది, పేషెంట్కి ఏ విధమైన చికిత్స ఇస్తున్నారు, ఆ చికిత్స వల్ల కలిగే లాభం ఏంటి అన్నది పేషెంట్కి బాగా వివరంగా వివరించి ధైర్యం చెప్పాలి. మోటివేట్ ద పేషెంట్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్. పేషెంట్ని మనం ఇస్తున్న ట్రీట్మెంట్లో పార్టిసిపేట్ చేయమని, కొన్నిసార్లు నిరాకరిస్తూ ఉంటారు, ఓకేనా, అలా లేకుండా చూసుకోవాలి. నాకేమైంది, నాకేం కాలే అని చెప్తుంటారు. ఎందుకంటే ఇక్కడ అటాక్ వచ్చినప్పుడు చాలా వరకు పేషెంట్ తన స్పృహని కోల్పోతాడు. నీకు ఇట్లా వచ్చింది అంటే కూడా కొంతమంది నమ్మరు. ఏమంటుంటారు అంటే, ఏం లేదు, నేను ఊరికనే కళ్ళు తిరిగి పడిపోయినేమో అని అంటుంటారు, ఓకేనా. టీచ్ ద పేషెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ లైక్ యోగాసన అండ్ మెడిటేషన్. ఇక్కడ పేషెంట్కి వివిధ రకాలైన జనరల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ని నేర్పించాలి, ఓకేనా. రిలాక్సేషన్ టెక్నిక్స్ ఎన్ని రకాలు, మనకి 2 రకాలు. ఒకటి లోకల్ రిలాక్సేషన్ టెక్నిక్స్, 2 జనరల్ రిలాక్సేషన్ టెక్నిక్స్. సో ఇక్కడ మనం నేర్పించాల్సింది ఏంటి, జనరల్ రిలాక్సేషన్ టెక్నిక్స్. అందులో ముఖ్యంగా ఏది నేర్పించాలి అని చెప్తున్నారు, యోగాసన నేర్పించాలి అని చెప్తున్నారు, అలాగే మెడిటేషన్. ఓకే, ఇక్కడ ఏమని చెప్పాలి పేషెంట్కి, మెడిటేషన్లో అయినా సరే ఏదైనా తనకి ఇష్టమైన ఫోటోని పెట్టుకోమని చెప్పండి, లేదా ఒక పదాన్ని పెట్టుకొని దాని మీదనే ధ్యాస ఉంచమని చెప్పాలి. తన మైండ్ యొక్క ఆలోచనలో ఎటువైపు డైవర్ట్ కాకుండా ఫోటోని కనుక ఎన్నుకున్నట్లయితే ఆ ఫోటోని చూస్తూ ఉండమని చెప్పాలి. ఇలాంటి ఆలోచనలు కూడా తన మైండ్లో రావద్దని చెప్పాలి. అలా కాకపోతే పేషెంట్కి తన శ్వాస పైన ధ్యాస పెట్టమని చెప్పాలి. ఇలాంటి ఆలోచనలు కూడా తన మైండ్లోకి రాకుండా ప్రాక్టీస్ చేయమని చెప్పాలి, కళ్ళు మూసుకొని, ఓకేనా. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మన బ్రెయిన్ టిష్యూస్ ఏదైతే ఉందో అవి కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి. అడ్వైజ్ ద పేషెంట్ టు పర్ఫార్మ్ యాక్టివ్ మూమెంట్స్ ఫర్ ఆల్ జాయింట్స్. ఇక్కడ ప్రతి కీళ్ళను కూడా కదిలించమని చెప్పాలి. పేషెంట్ ఇక్కడ ఏమవుతుంది, తనంతలు తాను అన్ని కదలికలు చేసుకోగలడు, నొప్పిగా ఉంటుంది కానీ చేసుకోగలడు. అందుకని చెప్పేసి పేషెంట్ని తనంతలు తాను అన్ని కీళ్ళ యొక్క కదలికలని చేయమని చెప్పాలి. మనం చేసి చూపించాలి, తర్వాత తనని ప్రాక్టీస్ చేయమని చెప్పాలి.
టీచ్ ద పేషెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ డయాఫ్రమాటిక్ బ్రీదింగ్, సెగ్మెంటల్ బ్రీదింగ్ అండ్ పర్స్ లిప్ బ్రీదింగ్. అన్ని రకాల బ్రీదింగ్ ఎక్సర్సైజ్లను కూడా పేషెంట్కి నేర్పించాలి. డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ ఎలా నేర్పిస్తాం? ఓకేనా, ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే పేషెంట్ని కూర్చోబెట్టండి, లేదా కాలు చాపుకొని కూర్చుంటా అంటే గోడ కానుకొని కాలు చాపుకొని కూర్చోమని చెప్పండి. మోకాళ్ళ కిందకు చిన్న పిల్లో పెట్టండి. ఓకే, బెండ్ అయ్యేటట్టు. తన 2 చేతులని కడుపు మీద పెట్టుకోమని చెప్పండి. తర్వాత నెమ్మదిగా ముక్కు ద్వారా లోపలికి గాలి తీసుకోమని చెప్పండి. తీసుకున్న గాలిని కొద్ది సెకండ్ల పాటు లోపల ఆపుకోమని చెప్పండి. చిన్నగా నోటి ద్వారా బయటికి వదలమని చెప్పండి. ఓకే, ఇలా మీ ముందల మీరు చేసి చూపించండి ఫస్ట్. తర్వాత పేషెంట్ని చేయమని చెప్పండి. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే కరెక్ట్ చేయండి. తర్వాత పేషెంట్ని ప్రాక్టీస్ చేయమని చెప్పండి. అలాగే సెగ్మెంటల్ బ్రీతింగ్. ఇక్కడ సెగ్మెంటల్ బ్రీతింగ్లో మనకి అపైకల్ బ్రీతింగ్ ఉంటుంది, లాటరల్ కాస్టల్ బ్రీతింగ్ ఉంటుంది, ఓకే, పోస్టీరియర్ బేసల్ బ్రీతింగ్ ఉంటుంది. ఓకే, ఆ పొజిషన్స్ అన్నీ కూడా చూపించి పేషెంట్కి ప్రాక్టీస్ చేయమని చెప్పాలి. ఓకేనా, అపైకల్ బ్రీతింగ్ అయితే క్లావికల్ పైన చేయి పెట్టమని చెప్పండి. ఓకేనా, తను గాలి తీసుకున్నప్పుడు తన క్లావికల్ పై పెట్టిన చేయి పైకి లేవాలని చెప్పండి. ఓకే, పోస్టీరియర్ బేసల్లో అయితే ఒక టవల్ మన లంగ్స్ యొక్క కింది భాగాన జస్ట్ ఇట్లా కవర్ చేసినట్టు పెట్టండి టైట్గా. ఓకే, గాలి లోపలికి తీసుకోమని చెప్పండి. తన ఛాతి భాగం కింద నుండి వెడల్పు అవ్వాలని చెప్పండి. లాటరల్ కాస్టల్లో అయితే పేషెంట్ తనంతలు తాను 2 చేతులు పక్క వెంబడి పెట్టుకోవచ్చు. తన గాలి తీసుకున్నప్పుడు అవి బయటికి రావాలని చెప్పండి. తర్వాత ఈ పర్స్ లిప్ బ్రీదింగ్లో ముక్కు ద్వారా లోపలికి గాలి తీసుకొని బయటికి వదిలేటప్పుడు మన మౌత్ని చిన్నగా ఓపెన్ చేసి, ఓకేనా, చిన్నగా ఓపెన్ చేసి నోటి ద్వారా బయటికి వదలాలి. దాన్నే పర్స్ లిప్ బ్రీదింగ్ అని అంటాం. ఇక్కడ పర్స్ లిప్ అని ఎందుకు వచ్చింది అంటే మన పెదాలని రెండింటిని కూడా చిన్నగా ఓపెన్ చేస్తున్నాం కనుక దాన్ని పర్స్ లిప్ బ్రీదింగ్ అని అంటాము. ఓకే, మళ్ళీ ఒకసారి ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ చూద్దాము. ఎయిమ్స్ వచ్చేసి ప్రొవైడ్ సైకలాజికల్ సపోర్ట్ టు ద పేషెంట్, టీచ్ ద పేషెంట్ వేరియస్ రిలాక్సేషన్ టెక్నిక్స్, motivate the patient to maintain mobility at all joints, teach the patient deep breathing exercise. పేషెంట్ కి సైకలాజికల్ మానసిక ధైర్యం చెప్పాలి. పేషెంట్ కి వివిధ రకాలైన రిలాక్సేషన్ టెక్నిక్స్ ని నేర్పించాలి. పేషెంట్ ని కీళ్ళలోని అన్ని కదలికలను కదిలించడానికి మొబిలిటీ ఎక్సర్సైజ్లను నేర్పించాలి, చేయమని ప్రేరణ ఇవ్వాలి. టీచ్ ద పేషెంట్ డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. ఇక్కడ ఏమైంది, పేషెంట్కి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం అంటే మనం తన వ్యాధి గురించి పూర్తిగా చెప్పి, ఓకే, ఏ విధంగా చికిత్సా విధానం సహాయపడుతుందో చెప్పి పేషెంట్ యొక్క నమ్మకాన్ని గెలుచుకోవాలి. పేషెంట్ తను పూర్తిగా సహకరించేలా చూసుకోవాలి. వివిధ రకాలైన రిలాక్సేషన్ టెక్నిక్స్ని పేషెంట్కి నేర్పించాలి. అందులో జనరల్ రిలాక్సేషన్లో యోగాసన అయినా అయిండొచ్చు, మెడిటేషన్ అయినా అయిండొచ్చు. ఓకే, తర్వాత అలాగే అన్ని కీళ్ళలో కదలికలు చేయమని చెప్పాలి. ఇక్కడ ఏమవుతుందంటే పేషెంట్కి నొప్పి ఉంటుంది అంతే తప్పిస్తే పేషెంట్ కదలలేకుండా ఏమీ ఉండదు. అందుకని చెప్పేసి పేషెంట్ని యాక్టివ్ మూమెంట్స్ చేయాలి అని చెప్పాలి. తెలుసు కదా మీ అందరికీ, పేషెంట్ చేయలేనప్పుడే, కండరాలలో మస్కులర్ ఇనాక్టివిటీ ఉన్నప్పుడే ఎక్స్టర్నల్ ఫోర్స్ సహాయంతో మనం కదలికలు చేస్తాం. ఒకవేళ పేషెంట్ చేయగలడు, మసిల్స్లో యాక్టివిటీ ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా యాక్టివ్ మూమెంట్స్నే చేయించాలి. అలాగే వివిధ రకాలైన డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ని చేయించి నేర్పించి వాటిని పేషెంట్తో ప్రాక్టీస్ చేయించాలి. అది డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అయినా అయిండొచ్చు, సెగ్మెంటల్ బ్రీదింగ్ అయినా అయిండొచ్చు, అలాగే పర్స్ లిప్ బ్రీదింగ్ అయినా అయిండొచ్చు. ఓకే, వీలైనంత వరకు పేషెంట్ని తన ఎయిర్వేని క్లియర్గా ఉంచమని చెప్పాలి. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది అంటే విట్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు పేషెంట్ తన నాలుకని కొరుక్కుంటాడు. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుంది, లోపలంతా బ్లడ్ వస్తుంది. అదంతా క్లియర్గా ఉండేట్టు చూసుకోవాలి. పేషెంట్ని పడుకోబెట్టినప్పుడు
తన తలని ఒకవైపుకి తిప్పి పడుకోబెట్టాలి. ఒకవేళ అలా ఫిట్స్ వచ్చే టైంకి అక్కడ ఉన్నామంటే కనుక, ఓకేనా. ఇంకొకటి, వీలైనంత వరకు నాలుకని కొరుక్కోకుండా చూసుకోవాలి. ఇమీడియట్ గా మెడికల్ ట్రీట్మెంట్ కి వెళ్ళేట్టు చూసుకోవాలి. ఓకే. సో మీకు ఎగ్జామ్లో ఎపిలిప్సీ అనగానేమి, దానికి గల కారణాలను, విభజనను తెలిపి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ రాయండి అని చెప్పేసి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మీరు దాని డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత అది రావడానికి గల కారణాలు ఏంటి? ఓకే, కొన్ని తెలియని కారణాలు, సెరిబ్రోవాస్కులర్ డిజీజెస్ వల్ల, ట్యూమర్స్ ఉన్నప్పుడు, రక్త సరఫరా అనేది సరిగ్గా జరగనప్పుడు, పేషెంట్కి మద్యపానం కనుక బాగా తీసుకునే అలవాటు ఉన్నట్లయితే, డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నట్లయితే, అలాగే మెటబాలిక్ డిసార్డర్స్, లేదా బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, లేదా బ్రెయిన్కి గాయమైనప్పుడు, ట్రామా. క్లాసిఫికేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా రెండుగా విభజించబడింది. ఒకటి పార్షియల్ సీజర్స్, రెండోది జనరలైజ్డ్ సీజర్స్. ఓకే, పార్షియల్ సీజర్స్ మళ్ళీ రెండుగా విభజించబడింది. ఒకటి సింపుల్, రెండోది కాంప్లెక్స్. ఈ జనరలైజ్డ్ సీజర్స్ వచ్చేసి అక్కడ చూపిస్తున్న ప్రభావాన్ని బట్టి వివిధ విధాలుగా విభజించబడ్డాయి. ఒకటి యాబ్సెన్స్, మయోక్లోనిక్, టోనిక్, క్లోనిక్, టోనిక్ క్లోనిక్, ఎటోనిక్. ఓకేనా, ఇలా వివిధ రకాలుగా విభజించబడ్డాయి. వాటి క్లినికల్ ఫీచర్స్ కనుక తీసుకున్నట్లయితే బ్లాక్అవుట్స్ చూస్తాము, సింకోప్ అంటే పేషెంట్ పడిపోవడం, సెన్సరీ మరియు మోటార్కి సంబంధించిన లోపాలు, మొహంలో కదలికలను గమనిస్తాము, అలాగే కళ్ళను కూడా అపసామాన్యంగా కదలడం గమనిస్తాము. పేషెంట్ కన్ఫ్యూజన్లో ఉంటాడు, మరియు లేని దాన్ని ఉన్నట్లుగా ఊహించుకుంటూ ఉంటాడు. అలాగే పేషెంట్కి చాలా కోపం ఉంటుంది, కొట్టేట్టు వస్తూ ఉంటాడు. అలాగే డ్రాప్ అటాక్స్ కూడా చూస్తాము, అంటే ఎలాంటి స్టిమ్యులస్ లేకుండా పేషెంట్ సడన్ గా పడిపోవడాన్ని డ్రాప్ అటాక్స్ అని అంటాము. ఓకేనా. సో ఫస్ట్ కొంతమందికి ఏమవుతుంది అంటే వార్నింగ్ సైన్ ఉంటుంది, అంటే ఏదో తేడా జరుగుతుంది అన్నది ఉంటుంది, కొంతమందిలో ఉండదు. ఇక్కడ ముఖ్యంగా చేయించే పరీక్ష ఈఈజీ. ఓకేనా, ముఖ్యంగా చేయించే పరీక్ష ఈఈజీ. ఓకేనా, దీనివల్ల మనకి మన బ్రెయిన్ సెల్స్ యొక్క యాక్టివిటీని తెలుసుకోవచ్చు. ఫిజియోథెరపీ మేనేజ్మెంట్లో ఎయిమ్స్ వచ్చేసి పేషెంట్కి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం, రిలాక్సేషన్ టెక్నిక్స్ని నేర్పించడం, అన్ని జాయింట్స్కి యాక్టివ్ మూవ్మెంట్స్ చేయించడం, అలాగే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లని నేర్పించడం. ఓకే, ఇంకొకటి, ఇక్కడ వీలైనంత వరకు పేషెంట్ చాలా డిప్రెస్ అయిపోయి ఉంటారు. ఓకేనా, ఫిట్స్ వచ్చింది అనగానే ఎవరికి చెప్పుకోకుండా, ఎక్కడికి కదలకుండా. అందుకని చెప్పేసి సోషల్ యాక్టివిటీస్ అన్నిట్లో కూడా పేషెంట్ పార్టిసిపేట్ చేసేటట్టు చూడాలి. ఇక్కడ పేషెంట్కి చెప్పాల్సిందల్లా మర్చిపోకుండా టైంకి మందులను వాడమని చెప్పాలి. అంతేకాకుండా చెప్పిన ఎక్సర్సైజ్లను అన్నిటినీ కూడా క్రమం తప్పకుండా చేస్తూ ఉండమని చెప్పాలి. అలాగే ఒకవేళ పేషెంట్ కనుక వెహికల్ అంటే కార్ డ్రైవింగ్ అయినా సరే, బైక్ డ్రైవింగ్ అయినా సరే, దానికి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండమని చెప్పాలి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.